డాక్టర్ గారు, హైడ్రోసెల్ ఎందుకు వస్తుంది, దీనికి లేటెస్ట్ చికిత్స ఏంటి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారు అందిస్తారు. ఇప్పుడు రెండు డిఫరెంట్ కండిషన్స్ అండి, మనం రెండు డిఫరెంట్గా డిస్కస్ చేయాలి. ఈ హైడ్రోసీల్ అంటే కేవలం కింద స్క్రోటం బీర్జంలో వాటర్ చేరటం అండి. సో మనకి రైట్ టెస్టిస్ ఉంటుంది, రైట్ హాఫ్ ఉంటుంది, లెఫ్ట్ హాఫ్ ఉంటుంది. సో ఈ హైడ్రోసీల్ అనేది రైట్ సైడ్ రావచ్చు, లెఫ్ట్ సైడ్ రావచ్చు, బయలేటర్గా రావచ్చు. సో ఇది కొంచెము మనకు అక్కడ వాటర్ చేరుతుందండి. ఎందువల్ల చేరుతుందని మనకు కరెక్ట్ కారణం చెప్పలేము. ప్రైమరీ హైడ్రోసీల్ అంటారు, ఒకసారి సెకండరీ హైడ్రోసీల్స్ అని వేరే ఉంటాయి, మనం ఆ డిస్కషన్కి వెళ్ళవద్దు. కామన్ ప్రాబ్లం ప్రైమరీ హైడ్రోసీల్ అనమాట. అంటే ఈ యొక్క బీర్జం అనేటువంటిది వాచిపోతుంది, కొంతమందిలో చిన్నగా ఉంటుంది, కొంతమందిలో ఆల్మోస్ట్ కొబ్బరికాయ స్థితిలో కనుక పెరిగే అవకాశం ఉంటుందండి. సో ఇందులో వాటర్ చేరుతుంది. సో దీనికి హైడ్రోసీల్కు ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదండి. మా దగ్గరికి వచ్చినప్పుడు హైడ్రోసీల్ చిన్నగా ఉంటే వారికి కొన్ని రీఅష్యూర్ చేస్తాం, ఏమంటే చిన్నగానే ఉంది, ఏం పర్లేదులేండి అని. కానీ ఒక మోతాదు నుంచి కొంచెం పెద్దగా ఉండి చూడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండి లేకపోతే బట్టలు వేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్న పేషెంట్స్లో మటుకు దానికి కేవలం ఆపరేషన్ తప్ప వేరే మార్గం ఉండదండి. ఆపరేషన్ ఆల్మోస్ట్ డే కేర్ ఆపరేషన్, అది చాలా సులభమైన ఆపరేషను. డే కేర్ ఆపరేషన్ ఎనీ జనరల్ సర్జన్ దగ్గర చేసుకోవచ్చు, లేదా యూరాలజీ దగ్గర చేసుకోవచ్చు. కేవలం 1 డేలో వెళ్ళిపోవచ్చు. హైడ్రోసీల్ రికరెన్స్ అనేది కూడా ఏముండదండి. ఇప్పుడు హైడ్రోసీల్ ఆపరేషన్ మళ్ళీ వచ్చిందనేటువంటి కూడా ఏముండదు. సో ఈ హైడ్రోసీల్ చిన్నగా ఉంటే కనుక వెయిట్ చేయవచ్చు, పెద్దగా ఉంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేసుకోవాలి. సో ఇదే డేంజరస్ ప్రాబ్లం కాదు. ఒక నెక్స్ట్ హెర్నియా అంటే కనుక ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. కొంతమందిలో మనకి అపోహలు ఉంటాయి, ఈ హైడ్రోసీల్ ఆపరేషన్ చేసుకుంటే ఫ్యూచర్లో నాకు మగతనం ఉండదు, సంసారానికి పనికిరాను అని చెప్పేసి అలా ఉంచుకుంటూ వెళ్తారు. అది టోటల్ కేవలం అపోహ మాత్రమే. ఈ హైడ్రోసీల్ ఆపరేషన్కు మన యొక్క సంసార శక్తికి కానీ లైంగిక శక్తికి కానీ ఎటువంటి సంబంధం లేదండి. హైడ్రోసీల్లో కేవలం వాటర్ వచ్చింది, మనం వాటర్ తీసేసి మళ్ళీ ఫ్యూచర్లో వాటర్ రాకుండా చిన్న కుట్లు వేస్తాము. సో దాంతో మీ ఫ్యూచర్ లైఫ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. హైడ్రోసీల్ చేసిన తర్వాత మనం పెద్ద రెస్ట్ కూడా పెద్ద అవసరం లేదు. సో హైడ్రోసీల్ చేసిన తర్వాత మీరు 3-4 రోజుల నుంచి కూడా మీరు డైలీ ప్రోగ్రామ్స్కి మీరు ఒక రోజువారీ కార్యక్రమాలకు వెళ్ళిపోవచ్చండి. సో హైడ్రోసీల్ ప్రమాదకరమైనది కాదు అండ్ సేఫ్ ఆపరేషన్, చక్కగా చేసుకొని వెళ్ళిపోవచ్చు. దాంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉండవు. హెర్నియా అనేటువంటిది మటుకు కొంచెం ఆలోచించాల్సిన విషయమే, అశ్రద్ధ చేయకూడదండి. మన యొక్క పొట్టలో యొక్క మజిల్స్ లోపల పేగుల్ని ఆపి ఉంచుతుందండి. ఎప్పుడైతే కింద మనకు ఆ యొక్క కండరాల బలహీనత వస్తుందో పేగులు పొట్టలో నుంచి బీర్జంలోకి జారుతాయి. సో అదాన్ని హెర్నియా అంటారు. వీక్నెస్ వల్ల పొట్టలో ఉండాల్సినటువంటి పేగులు గజ్జల్లో నుంచి కింద స్క్రోటంలోకి బీర్జాల్లోకి జారుతాయండి. సో టిపికల్గా పేషెంట్ ఎటువంటి కంప్లైంట్స్ వస్తారు, ఏమండి నేను నడిచేటప్పుడు తిరిగేటప్పుడు బీర్జాలు వాస్తున్నాయి, పడుకోగానే తగ్గిపోతున్నాయి అంటాడు. సో పడుకోగానే ఆ పేగులు పొట్టలోకి వెళ్ళిపోతున్నాయి, దిగి నడిచేటప్పుడు మళ్ళీ వాపు వస్తున్నదండి. సో ఇది ఖచ్చితంగా దీనికి ఆపరేషన్ చేసుకోవాలి, దీనికి వేరే ఏమీ లేదు. ఈ ఆపరేషన్ కూడా ఒకసారి హెర్నియా కొంచెం పెద్దగా ఉంది అంటే కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకోవాలండి. ఎందుకొరకంటే ఈ యొక్క పేగులు బీర్జంలోకి జారి వెనక్కి వెళ్ళే ప్రక్రియలో ఒకసారి తిరుగుతాయి, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటారు. అటువంటి జరిగితే కనుక అది కొంచెం ఎమర్జెన్సీ ప్రాణాపాయ పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుందండి. అందువల్ల ఖచ్చితంగా హెర్నియా కనుక్కోగానే తొందరనే పెద్దగా ఉంది అంటే ఆపరేషన్ చేసుకోవడం బెటర్. ఈ ఆపరేషన్లో కూడా ప్రీవియస్గా అయితే మనం కట్ చేసి చేసేవాళ్ళం. ఇప్పుడు లాప్రోస్కోపీ హెర్నియా, పొట్టలోకి చిన్న హోల్స్ వేసి లాప్రోస్కోపీ ద్వారా హెర్నియా చేసి 1 డేలో పంపించేస్తున్నాం పేషెంట్స్ను. సులువుగా ఉంటుంది, పేషెంట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. కాకపోతే ఈ హెర్నియా చేసిన తర్వాత మటుకు ఒక 2 నెలల వరకు కొన్ని ప్రికాషన్స్ ఫాలో కావాలి. అంటే చేసే ముందర వాళ్ళకి విపరీతమైన దగ్గు కానీ కాన్స్టిపేషన్ కానీ, అంటే పొట్టతోనే ముక్కేటువంటి జబ్బులు ఏమన్నా ఉంటే ముందే మనం వైద్యం చేయించుకోవాలి. ఇప్పుడు కాన్స్టిపేషన్ ఉందనుకోండి, హెర్నియా చేసిన తర్వాత కాన్స్టిపేషన్ ఉంటే హెర్నియా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దగ్గు ఉందనుకోండి, పొట్ట మీద ప్రెషర్ పడి హెర్నియా ఆపరేషన్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి రికగ్నైజబుల్ ఫ్యాక్టర్స్, ప్రాస్టేట్ ఉంది, ఒంటేలు రావట్లేదు, ముక్కి పోస్తున్నారు, దాంతో హెర్నియా వచ్చింది, ఉత్త హెర్నియా ఆపరేషన్ చేస్తే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హెర్నియా రావడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే దగ్గు కానీ కాన్స్టిపేషన్ కానీ లేకపోతే ప్రాస్టేట్ ప్రాబ్లం కానీ ఇటువంటి ఏమైనా ఉన్నాయా అనేది ముందు చూసుకోవాలి. చూసుకుంటే వాటికి వైద్యం చేసుకొని హెర్నియా ఆపరేషన్ చేసుకోవాలి. ఈ హెర్నియా చేసిన తర్వాత కూడా నెక్స్ట్ 2 నెలలు పొట్ట మీద ప్రెషర్ పడకుండా చూసుకోవాలి. లేకపోతే ప్రెషర్ పడిందంటే కనుక మళ్ళీ ఆ పేగుల కిందకి జారి హెర్నియా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో హెర్నియాకి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెర్నియా అటువంటిది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అండ్ కొంచెం పెద్దగా ఉంటే కనుక ఆపరేషన్ చేసుకోవాలి. అండర్లైన్ కాజెస్ ఏమన్నా ఉంటే కనుక వాటిని ఖచ్చితంగా ట్రీట్ చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత ఒక 2 నెలల వరకు బరువు పనులు, స్కూటర్ కిక్ కొట్టడం, వంగి బకెట్స్ లేపటం, లేదా గ్రౌండ్ ఎక్సర్సైజెస్, పొట్ట మీద ప్రెషర్ ఎక్సర్సైజ్ లాంటివి చేసుకోకూడదండి. ఈ యొక్క ప్రికాషన్స్ ఫాలో అయితే చక్కగా హెర్నియాకి వైద్యం చేయించుకోవచ్చు.